హరే శ్రీనివాస శ్రీ గురుభ్యో నమ. జగన్నాథదాసుల వారు రచించిన హరికథామృత సారంలోని 3వదైన వ్యాప్తి సంధిలో 9వ పద్యం. ఈ పద్యంలో దాసుల వారు ಪಟಾ ತಂತುಗಳಂತೆ ಸರ್ವತ್ರ ವ್ಯಾಪ್ತನಾಗಿರುವನು ಹರಿ ಎಂದು ಈ ನುಡಿಯಲ್ಲಿ ತಿಳಿಸುವರು. పటా తంతుಗಳು అంటే పట అంటే బట్ట, వస్త్రం. తంతువులు అంటే దారాలు. ఒక బట్టలో దారాలు ఎలాగైతే వ్యాపించి ఉంటాయో ఆ విధంగా పరమాత్మ యొక్క వ్యాప్తిని తెలియజేస్తున్నారు. ಹರಿಕಥಾಮೃತಸಾರ ಗುರುಗಳ ಕರುಣದಿಂದಾಪನಿತು ಪೇಳುವೆ ಪರಮ ಭಗವದ್ಭಕ್ತರಿದನಾದರದಿ ಕೇಳುವುದು. ಭಾರ್ಯರಿಂದೊಡಗೂಡಿ ಕಾರಣ ಕಾರ್ಯವಸ್ತುಗಳಲ್ಲಿ ಪ್ರೇರಕ ಪ್ರೇರ್ಯ ರೂಪಗಳಿಂದ ಪಟತಂತುಗಳ ಓಲಿದ್ದು ಸೂರ್ಯಕಿರಣಗಳಂತೆ ತನ್ನಯ ವೀರ್ಯದಿಂದಲಿ ಕೊಡುತ್ತ ಕುಳುತಿಹ ಅನಾರ್ಯರಿಗೆ ಈತನ ವಿಹಾರವು ಗೋಚರಿಪುದೇನೋ. ಭಾರ್ಯರಿಂದ ಒಡಗೂಡಿ ಕಾರಣ ಕಾರ್ಯವಸ್ತುಗಳಲ್ಲಿ ಪ್ರೇರಕ ಪ್ರೇರ್ಯ ರೂಪಗಳಿಂದ ಪಟ ತಂತುಗಳ ಓಲೆ ಇದ್ದು ಸೂರ್ಯಕಿರಣಗಳಂತೆ ತನ್ನಯ ವೀರ್ಯದಿಂದಲಿ ಕೊಡುತ್ತ ಕುಳುತಿಹ ಅನಾರ್ಯರಿಗೆ ಈತನ ವಿಹಾರವು ಗೋಚರಿಪುದೇನೋ. భార్య ಹೆಂಡತಿ అంటే పత్ని, భార్య. ప్రేరక ప్రేరణ ಮಾಡುವవ, ప్రేరణ చేసేటువంటి వాళ్ళు. తంతు దార. పట అంటే బట్ట. ప్రేర్య ప్రేరణ ಮಾಡಿಸಿಕೊಳ್ಳುವవ, ప్రేరణని చేయించుకునేటువంటి వాడు. అనార్య అజ్ఞాని. భార్యరింద ఒడగూడి భగవంతుడు, భార్య అంటే లక్ష్మీదేవి, శ్రీ భూ దుర్గా రూపాలతో కూడినటువంటి లక్ష్మీదేవి. ఆ లక్ష్మీ సహితుడైనటువంటి పరమాత్మ ಕಾರಣ ಕಾರ್ಯ ವಸ್ತುಗಳಲ್ಲಿ, ಕಾರಣ ಕಾರ್ಯ ಎರಡೂ విధವಾದ 2 రకాలు, కారణ వస్తువులో కార్య వస్తువుల్లోనూ. మరియు ಪ್ರೇರಕ ಪ್ರೇರ್ಯ ರೂಪಗಳಿಂದ ప్రేర్యరాದ దాసರಲ್ಲಿ, దాసులు సేవకులైనటువంటి వాళ్ళు ప్రేర్యరు. ఈ పని నువ్వు చెయ్యి, ఇది చెయ్యి, అట్లా ఉండు అంటూ ప్రేర్యరు. ఎవరైనా ఆర్డర్ వేస్తే చేసేటువంటి వాళ్ళు సేవకులు, దాసులు. అలాంటి ప్రేర్యులైనటువంటి దాసులలోనూ ప్రేరకులైనటువంటి, చెప్పేవాళ్ళు, చెయ్యమనేవాళ్ళు ప్రేరకులు, ప్రేరకులైనటువంటి రాజులలోనూ, ప్రేర్యులైనటువంటి దాసులలోనూ ప్రేరకులైనటువంటి రాజులలోనూ ದಾರ ಬಟ್ಟಗಳಂತೆ నిబిడವಾಗಿ ఇద్దు. దారము బట్ట. ఒక వస్త్రం ఉంటే ఆ వస్త్రంలో నిలువుగా అడ్డంగా దారాలు ఉంటాయి, పోగులు. దారాలు లేకుండా బట్ట ఉండదు అసలు. ఆ విధంగా దార బట్టಗಳು అంటే దారము బట్టలో ఎలాగైతే వ్యాపించి ఉంటుందో ఆ విధంగా నిబిడವಾಗಿ ఇద్దు అంటే వ్యాపించి ఉండి, సూర్యకిరణಗಳಂತೆ ತೆಗೆದುಕೊಂಡದ್ದನ್ನು ಹೆಚ್ಚು ಮಾಡಿ ಕೊಡುವ. సూర్యకిరణాలు ఇంకా ఉదాహరణ చెప్తున్నారు. సూర్యుడు తన కిరణాలతో వేసవికాలంలో నీరు ఎక్కడెక్కడ ఉంటుందో ఆ నీళ్ళన్నీ కూడా తన కిరణాల వల్ల గ్రహిస్తాడు. దాన్నే మళ్ళీ వర్షాకాలంలో వచ్చేసరికి దాన్ని అధికంగా చేసి ఆ తీసుకున్నటువంటి నీరుని ఇంకా కొంచెం హెచ్చుగా చేసి వర్ష రూపంలో మళ్ళీ ఇచ్చేస్తాడు. ఈ విధంగానే భగవంతుడు కూడా తాను ఇస్తాడు, కొంచెమే తీసుకుంటాడు. భక్తులైనటువంటి వాళ్ళ దగ్గర నుంచి కొంచెమే అల్పంగా తీసుకుని అధికంగా మళ్ళీ వాళ్ళకి ఇస్తూ ఉంటాడు. ఇటువంటి భగవంతుని యొక్క విచిత్రమైనటువంటి విహారం అజ్ఞానులైనటువంటి వాళ్ళకి తెలుసుకునే సాధ్యమే లేదు. అజ్ఞానులకు తెలియదు భగవంతుని యొక్క వ్యాప్తి, భగవంతుడు చేసేటువంటి విచిత్రమైనటువంటి విహారాలు
అనేకమైనటువంటి క్రియలు, ఇచ్ఛామాత్రంతోనే చేసేటువంటి అనేకమైనటువంటి మహిమలు ఇవన్నీ అజ్ఞానులైనటువంటి వాళ్ళకి తెలుసుకునే సాధ్యం లేదు. లక్ష్మీ సహితుడైనటువంటి పరమాత్మ ఎప్పుడూ కూడా కార్యకారణ వస్తువుల్లోనూ, ప్రేర్యులైనటువంటి దాసులలోనూ, ప్రేరకులైనటువంటి రాజులలోనూ అందరిలో కూడా దారము బట్టలాగా నిబిడంగా ఉండి వ్యాప్తుడై ఉంటాడు. వ్యాప్తుడై ఉండి తాను స్వల్పంగా పుచ్చుకున్నవి అధికం చేసి అందరికీ మళ్ళీ ఇచ్చేస్తాడు. ఈ విధమైనటువంటి విచిత్రమైనటువంటి విహారము అజ్ఞానులైనటువంటి వాళ్ళకి తెలిసే సాధ్యం లేదు. జ్ఞానులైనటువంటి వాళ్ళకే తెలుస్తుంది భగవంతుని యొక్క లీలలు. ఇక కారణ కార్య అంటున్నారు కదా, కారణ వస్తువు కార్య వస్తువులు ఏమిటి అంటే, కారణమైనటువంటిది ప్రకృతి, కార్యమేమో బ్రహ్మాండం. ఈ బ్రహ్మాండానికి కారణం ప్రకృతి. ఈ ప్రకృతి యొక్క కార్యరూపమే బ్రహ్మాండం. ప్రకృతిలోనూ బ్రహ్మాండంలోనూ భగవంతుడు ఉన్నాడు. ಹರಿ ಇದ್ದಾನು ಎನ್ನುವುದರಿಂದ ಜಡದಲ್ಲಿಯ ವ್ಯಾಪ್ತಿ ತಿಳಿಸಿದರು. ఈ చరాచర జగత్తులో ఆచర అంటే జడ పదార్థం, జడమైనటువంటి బ్రహ్మాండంలో కూడా భగవంతుడు వ్యాపించి ఉన్నాడు అనే విషయాన్ని మనకి తెలియజేస్తున్నారు. లక్ష్మీదేవియు హరికి దేశ కాలాలలో సమంగా వ్యాపించి ఉంటుంది. భార్యరిండబడగూడి అంటున్నారు అంటే భగవంతుడు ఎప్పుడూ లక్ష్మీ సహితుడయ్యే ఉంటాడు. సకల కార్యాలలో కూడా ఆ లక్ష్మీదేవి సేవకి అంటే సేవ చేస్తూ భగవంతుడితోనే ఉండి భగవంతుడిని సేవ చేసుకుంటూ ప్రతి కార్యంలోనూ తను కూడా అక్కడే ఉంటుంది, భగవంతుడితో పాటే ఉంటుంది. లక్ష్మీ సహితంగానే భగవంతుడిని స్మరణ చెయ్యాలి. అందుకుని దేశ కాలాలలోనూ సమంగా వ్యాపించి ఉంటుంది లక్ష్మీదేవి. దేశ కాలಗಳಲ್ಲಿ గుణాలలో మాత్రం అనంతమైనటువంటి ఉన్నతుడు భగవంతుడు. లక్ష్మీదేవి కంటే అనంతాంత గుణాలతో లకుమికి అధికను అని చెప్పారు. గుణాలలో సమం కాదు. దేశాలలో అన్ని దేశాలలోనూ అన్ని కాలాలలోనూ కూడా ಭಗವಂತೋ ಕೂಡ ఉండేది ಲಕ್ಷ್ಮೀದೇವಿ. ಸೂರ್ಯಕಿರಣಗಳು ಬೇಸಿಗೆಯಲ್ಲಿ ಭೂಮಿಯಲ್ಲಿಯ ನೀರೆಲ್ಲ ಪಡೆದು ಮಳೆಗಾಲದಲ್ಲಿ ಹೆಚ್ಚು ನೀಡುವಂತೆ ಹರಿ ಮೊದಲಿಗೆ ಅಲ್ಪ ಪಡೆದು ಅನಂತರ బహుళವಾಗಿ ನೀಡುವ. సూర్యకిరణాలు వేసవి కాలంలో భూమి మీద ఉండేటువంటి నీరుని మొత్తం నీటిని ఆవిరి చేసేస్తాయి, తీసేసుకుంటాయి. తర్వాత మళ్ళీ వర్షాకాలం రాగానే ಹೆಚ್ಚು నీడువంతే అధికంగా వర్షం రూపకంగా మళ్ళీ నీరు భూమిని చేరుకుంటుంది. ఈ విధంగానే భగవంతుడైనటువంటి శ్రీహరి మొదట చాలా అల్పంగా తాను తీసుకుంటాడు, తరువాత బహళంగా అధికం చేసి అనంతమడి అంటే అనేక రెట్లు అందరికీ ఇస్తాడు. ఉపనిషత్తు ఏం చెప్పిందంటే అనార్యరిగే అయోగ్యరిగే నన్ను కొడబేడి అన్నది. ఇక్కడ ఏం చెప్తున్నారు, ఇంతటి భగవంతుని యొక్క ఈతన విహారము గోచరిపుదే అనార్యరిగే గోచరిపుదేను అంటున్నారు. అనార్యులైనటువంటి వాళ్ళు అంటే అజ్ఞానులు, మూఢులు, అల్పులు, ఇలా అనేక రకాల అర్థాలు ఉంటాయి. ఇలాంటి వాళ్ళకి అర్థం కాదు. ఎందుకని అర్థం కాదు? ఉపనిషత్తే చెప్తోంది నన్ను కొడబేడి అని. ఉపనిషత్తు కూడా అజ్ఞానులైనటువంటి వాళ్ళకి నా యొక్క వాక్యాలు, ఉపనిషత్తులు, వేదాలు ఇవేమీ చెప్పకూడదు అని చెప్తున్నది ఉపనిషత్తులు. ఎందుకని? వాళ్ళకి అజ్ఞానం వల్ల అర్థం కాదు, నిందన చేస్తారు కాబట్టి వాళ్ళకి అసలు చెప్పకూడదు అంటున్నారు. కాబట్టి చెప్పినా వాళ్ళకి అర్థం కాదు. అనార్యరిగే తన విహారవు గోచరిపుదేను అంటే భగవంతుని యొక్క విచిత్రమైనటువంటి అద్భుతమైనటువంటి ఆ క్రియలు అజ్ఞానులైనటువంటి వాళ్ళకి అర్థం కాదు. ఇక్కడ సూర్యనంతే అన్నారు కదా, సూర్యకిరణಗಳಂತೆ తన్నయ్య వీర్యದಿಂದಲಿ అన్నారు. సూర్యుడు ఎలాగైతే భూమి మీద ఉన్నటువంటి నీటినంతా ఆవిరి చేసుకొని వర్షాకాలంలో అధికంగా ఇస్తాడో అలాగే భగవంతుడు కూడా తాను కొద్దిగా తీసుకొని అనంతమైనటువంటిది అందరికీ ఇస్తాడు అంటున్నారు. సూర్యుడులాగా చెప్తున్నారు, పోల్చి చెప్తున్నారు భగవంతుడిని. కానీ సూర్యుడు
భగవంతుని యొక్క అధీనంలో ఉన్నటువంటి పరాధీన, భగవంతుడు స్వతంత్ర. సూర్యనంటే దేవన శక్తి పరాధీన వల్ల, సూర్యన శక్తి పరాధీన, కానీ భగవంతుని శక్తి స్వతంత్ర. అందుకనే తన్నయ వీర్యదిండలి, తన యొక్క సామర్థ్యంతోనే, పరాధీనం కానటువంటి స్వతంత్రమైనటువంటి తన యొక్క సామర్థ్యంతోనే అన్నీ చెయ్యగలడు భగవంతుడు, అన్నీ చేస్తాడు అని చెప్పి ಸೂರ್ಯಕಿರಣಗಳಂತೆ ತನ್ನಯ ವೀರ್ಯದಿಂದಲಿ ಕೊಡುತ್ತ ಕೊಡುತಿಹ అనార్యరిగే ఈతన విహారము గోచరిపుదేనో అంటున్నారు. కాబట్టి ఈ పద్యంలో చెప్పింది ఏంటంటే, స్వామి భగవంతుడైనటువంటి శ్రీహరి ఎప్పుడూ కూడా లక్ష్మీదేవితో కలిసే ఉంటాడు. ఆ లక్ష్మీదేవి కూడా భగవంతుడి సేవకి ఇలాగా ఉండి ఎప్పుడూ సేవ చేసుకుంటూ ఉంటుంది, అన్ని దేశాలలో అన్ని కాలాలలోనూ. ఈ విధంగా కలిసి ఉండి కారణ వస్తువుల్లోనూ కార్యవస్తువుల్లోనూ ఉండి ప్రేరకులైన వాళ్ళల్లోనూ ప్రేర్య రూపంతోనూ, ప్రేరక అంటే పని చెయ్యి అనేటువంటి వాళ్ళు, ప్రేర్య అంటే చెయ్యమని చెప్తే చేసేవాళ్ళు ప్రేర్య. ఈ విధంగా ఇద్దరిలోనూ ఉంటాడు. వస్త్రంలో దారాలు ఏ విధంగా అయితే వ్యాపించి ఉంటాయో ఆ విధంగా అన్ని వస్తువులలోనూ వ్యాపించి ఉంటారు. సూర్యుడు ఎలాగైతే తీసుకొని మళ్ళీ ఎక్కువ చేసిస్తాడో ఆ విధంగా భగవంతుడు తాను కొంచెమే అల్పవన్నో స్వీకరిసి అధికంగా బహుళమైనటువంటి పదార్థాలని, భోగాల్ని జీవులందరికీ ఇస్తాడు. అతని యొక్క ఆ భగవంతుని యొక్క విచిత్రమైనటువంటి విహారాన్ని తెలుసుకోవటానికి అజ్ఞానులకు సాధ్యం కాదు అని చెప్తున్నారు. ಭಾರ್ಯರಿಂದೊಡಗೂಡಿ ಕಾರಣ ಕಾರ್ಯವಸ್ತುಗಳಲ್ಲಿ ಪ್ರೇರಕ ಪ್ರೇರ್ಯ ರೂಪಗಳಿಂದ ಪಟತಂತುಗಳ ಓಲಿದ್ದು ಸೂರ್ಯಕಿರಣಗಳಂತೆ ತನ್ನಯ ವೀರ್ಯದಿಂದಲಿ ಕೊಡುತ್ತ ಕೊಡುತಿಹ ಅನಾರ್ಯರಿಗೆ ಈತನ ವಿಹಾರವು ಗೋಚರಿಪುದೇನೋ. ಹರಿಕಥಾಮೃತ ಸಾರ ಗುರುಗಳ ಕರುಣದಿಂದ ಪನಿತು ಪೇಳುವೆ ಪರಮ ಭಗವದ್ಭಕ್ತರಿದನಾದರದಿ ಕೇಳುವುದು. ಶ್ರೀ ಗುರುಮಧ್ವಾಂತರ್ಗತ ಶ್ರೀಕೃಷ್ಣ ಅರ್ಪಣಮಸ್ತು.